నందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న మంత్రశక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ఎవరు? అలేఖ్య కామారెడ్డి తలలో గడ్డకు ఆపరేషన్ మరలా వచ్చింది అన్నారు. అయ్యగారు ప్రార్థన చేశాక మంచిగా ఉంది. ఎవరండి అలేఖ్య? ఇక్కడ సార్ దగ్గర రండి, ఎక్కడ నాకు కనపడలే. ఇట్లా రండి. నువ్వేనా అలేఖ్య? ఎప్పుడు వచ్చావు ఇక్కడ? పోయిన వారం వచ్చిన సాటర్డే. పోయిన వారం వచ్చావా? అంతకుముందు వారం కూడా వచ్చింది. అంతమూరు వారానికి ఇప్పటికి ఏంటి మార్పులు వచ్చినాయి? మోకాళ్ళ నొప్పులు తక్కువైనాయి. మోకాళ్ళ నొప్పులు ఉండేనా? ఇంకా కడుపు నొప్పి కూడా ఉంది. సౌండ్ లేదా మైక్లో? అవి కూడా తక్కువై. కడుపు నొప్పి కూడా తగ్గిపోయిందా? మీది కామారెడ్డా? ఓకే, చప్పట్లు కొడదాం ఒకసారి, ప్రభుని కనపరుచుదాం. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఆపరేషన్ ఫస్ట్ ఇది ఆపరేషన్ చేశారా? ఎక్కడ చేశారు? అది ఇక్కడ హైదరాబాద్లో నిమ్స్లో చేశారు. చేసి మళ్ళీ ఏమన్నారు? మళ్ళీ ఏమన్నా రిట్వేషన్ చేయాలా అని రేడియేషన్ చేయాలన్నారు. పోయిన వారం, ఈ వారం 3 వారాలు. ఇప్పుడు ఎవరు చెప్పారు మీకు ఇక్కడికి రమ్మని? నేను టీవీలో చూసి ఇలా నేను తీసుకొచ్చిన సార్. మీరు ఇంకేమి సంబంధం లేదా? మనవరాలు. వీళ్ళ నాన్నగారు ఏరి? హాస్పిటల్కి వచ్చి రిపోర్ట్ తీసుకురాను వైరు. ఇప్పుడు ఒక ఆయన ఏరి, ఒక మనిషి వచ్చారు. ఏరి ఏం చదువుకున్నావు? 8th క్లాస్. చూడండి, 8th క్లాస్ పిల్ల తలకాయ పగలగొట్టేశారు. అసలు ఎందుకు పగలగొట్టారు నీ తలకాయ చెప్పు ఫస్ట్. తలకాయలో గడ్డ ఉందని చెప్పారు. గడ్డ ఉందని పగలగొట్టేశారు. చాలా మందికి తలకాయలు పగలగొట్టేయటం మన వాళ్ళు ఏదో ఆవుల్ని మా మేకలను కోసుకున్నంత ఈజీ కంటే తక్కువైపోయింది తలకాయలు పగలగొట్టడం. ఇన్ఫెక్షన్ ఉందని ఒక వంక, లేకుంటే అక్కడ ట్యూమర్ ఉందని ఒక వంకలునుడు డొంక పట్టుకున్నట్టుగా తలకాయ పగలగొట్టేస్తారు. ఎన్ని లక్షలు అయినాయి అమ్మా ఆవిడకి? 5 లక్షలు. చాలా తక్కువ. 14 నుంచి ప్రైవేట్ అయితే 14-15 లక్షల పైన అయితే మొత్తం అవి పూర్తయ్యేసరికి ఇది తీసి ఇక్కడ పెడతారుగా, మళ్ళీ ఇది పెట్టేసరికి 20 లక్షలు అయిపోతున్నాయి. ఎంతమందిని ఇట్లా చంపుతున్నారంటే ఇప్పుడు చేశారు ఆపరేషన్. మళ్ళీ ఎందుకు వెళ్ళారు? ఈరోజు మమ్మీ వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళారు రేడియేషన్ కోసమని. వాళ్ళు వెళ్ళారు. వాళ్ళకి పెట్టించుకుంటాకి వెళ్ళారా? నీకు పెడతాక ఇప్పుడు నువ్వు వెళ్ళాలా? పెట్టుడు అవసరం లేదని చెప్పారు సార్. ఎవరు చెప్పారు? డాక్టర్ చెప్పారా? అమ్మ దేవుడికి వందనాలు. ఇప్పుడు ఇక్కడికి వచ్చాక మార్పు వచ్చినట్టు ఉంది. అది చప్పట్లు కొట్టండి. ఇది రాకపోతే మళ్ళీ ఇంకొక ఆపరేషన్ అయిపోయింది. ఇప్పుడు అలేఖ్య, నువ్వు బతికి బయటపడ్డావా లేకపోతే మళ్ళీ ఏమైనా ఉందా మళ్ళీ ప్రోగ్రామ్? బయటపడ్డట్టేనా? అది ఏమైనా ఇక్కడికి వచ్చే 3 వారాలు వస్తున్నాను అన్నాగా. పోయిన వారం, ఈ వారం, ఇప్పుడు ఇది 3వ వారం అన్నావు కదా. ఈ 3 వారాలు సంగతి వదిలేసి అంతకుముందు ఎట్లా ఉండేది నీకు? అంతకుముందు బాగా నెత్తి నొస్తుండే, బాగా తలనొప్పి ఉంటుండే, తలనొప్పి వస్తూ ఉండే, ఇంకా కళ్ళు నొస్తుండే. కళ్ళు కూడా వచ్చాయా? ఓకే. ఇప్పుడు ఇక్కడికి వచ్చాక పోయినాయి చప్పులు కొడతాం గట్టిగా. ఆమె ఏమైతుంది నీకు? నానమ్మ. ఓకే, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు దేవుడిని నమ్ముకున్నారు? మీరు యేసయ్యని నమ్ముకున్నారా? నమ్ముకోలేరు సార్. ఓకే, దగ్గరికి రా. పట్టుకోండి. ఇక్కడ పోయిన వారం వచ్చినప్పుడు చాలా వీక్గా వచ్చావు కదా, నీరసంగా. ఏ ఊరి మీద? కామారెడ్డా? ఎక్కడ స్కూల్ ఎక్కడ మీది? జీవదాన్ కామారెడ్డిలోనే. అవునా? అనుకున్నావు కదా నా బతుకు అయిపోయింది, నా పని అనుకున్నావు కదా. ఎందుకంటే హాస్పిటల్ అందరూ పగల కొడతాం చూసావు కదా. వాళ్ళని చూసినప్పుడు నీకు ఏమనిపించింది? కాలు చేయి పడిపోద్ది తెలుసా నీకు ఆ విషయం? కన్ను చెయ్య కాలు పడిపోద్ది. చెప్పారా మీకు ముందు? చెప్పలేదు. నీకు చెప్పారు కదా? చెప్పారు. కాలు చెయ్య ఈ ఆపరేషన్ అయిన ప్రతి ఒక్కరికి ఈ టేపుని పడిపోతుంది, కాలు పడిపోద్ది, కన్ను మూసుకుపోద్ది, కన్ను రెప్ప కూడా కొట్టరు. ఆటోమేటిక్గా ఇట్లా వంకరగా నడుస్తారు. ఎంతమందికి మేము ప్రార్థన చేశాక దేవుడు కార్యం చేస్తున్నాడు. చప్పలు గట్టిగా. నిజంగా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎంత అదృష్టవంతులు అంటే, ఈ ఎలా తప్పించుకుంది అట్లా మొన్న ఒక బాబు ఆడుకోడు, ఎందుకంటే ఇంకా చిన్నగా ఉన్నాడు, ఇక్కడికి మొత్తం పడిపోయింది. ఇట్లా ఆడికి ఆల్రెడీ 2 అయిపోయినాయి, 3వ సారి కూడా చేస్తారమ్మా అన్నారంట. టీవీలో చూసి
వచ్చారు, వాడికి ఇప్పుడు నార్మల్ అయిపోయాడు. చప్పట్లు కొట్టండి. మీరు ఇవన్నీ యూట్యూబ్లో ఉంటాయి సాక్ష్యాలు. ఇక హాస్పిటల్కి వెళ్తాం కానీ మెడిసిన్ వేసుకుంటాం కానీ లేదు. చప్పట్లు కొట్టండి గట్టిగా. యేసయ్య నామానికి మహిమ. ఎంత గొప్ప దేవుడు. ఎవరికి రావాలా, విడుదల పొందాలి, వెళ్ళిపోవాలా. అల్లెలు. ఓకే పాప, నువ్వేం చెప్పాలనుకో, నీకు అంతా హ్యాపీ కదా? ఓకే, థ్యాంక్ యూ జీసస్. చప్పట్లు కొడదామా? హల్లెలూయా. ఈరోజు నిజంగా తండ్రికి ఎంతో మహిమ. నిజంగా ఎంతమంది బాధలు తీరిపోతున్నాయి, ఎంతమంది కష్టాలు తీరుతున్నాయి, ఎంతమందికి ఆ తలకాయలు బాలుగొట్టయితే ఆ పిల్లలకి. మొన్నైతే ఒకరైతే ఖమ్మం నుంచి వస్తుంటే ఆ పిల్లకి తలకాయలో గడ్డ ఉంది, ఇమీడియట్గా రావాలి ఇక వీరు అంటే ఖమ్మంలో చూసేసారు. ఇక్కడ నిమిషకి పట్టుకొచ్చేస్తున్నారు, బట్టలు కూడా చదువుకుని వచ్చేసారు. ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ తండ్రి ఆటో తోలుతున్నారు, ఇక్కడికి వచ్చారు, చూశారు ఇక్కడ అద్భుతాలు. అంతే, వెంటనే ఇక మీరు వెళ్ళక్కర్లేదని చెప్పాము. చూసుకుంటే ఆ డాక్టర్ పరిచయం అయిపోయాడంట, ఏమీ లేదు తలకాయలో. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళకి నార్మల్ రిపోర్ట్లు వస్తున్నాయి, ఏమీ లేదు, అవసరం లేదని చెప్తున్నారు. మేము ఎవరితో కూడా చేయలేదు, ఇలా చేయబెట్టలేదు, ఇలా మాట్లాడలేదు. యేసునామములో పా అంటే వెళ్ళిపోతున్నాయి, అంతే. దేవునికి మహిమ. హల్లెలూయా. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. అమ్మా ప్రైజ్ లార్డ్ తల్లి, చెప్పండి అమ్మా. ప్రజలారండి అమ్మనాలు అయ్యారు. నా పేరు సింహాద్రి అండి, కాకినాడ నుంచి మాట్లాడుతున్నాను. అమ్మా సింహాద్రి, చెప్పండి. ఇంట్లో శోధనగా ఉంటుంది, తలపోటు 10 సంవత్సరాలు పెట్టి వస్తుంది అయ్యారు. ఎన్ని మందులు మింగినా నాకు తగ్గట్లేదు. సరే, స్తోత్రమునైనా ప్రియ సోదరి, మరి తలపోటు బాధపడుతున్నారు, ప్రార్థిస్తున్నాం. మేలు చేయండి, వారికి స్వస్థత ఇవ్వండి యేసునామములో. ఆమేన్. రైట్. దేవునికి మహిమ కలుగుగాక. ఈ లైవ్లో మరి యేసు ఆశ్చర్యపరులో జరిగే ప్రతి అద్భుతాన్ని మీకు చూపించడానికి దేవుడు సహాయం చేశారు. మరి ఎవరైతే రోగములతో వ్యాధితో బాధలు పడుతున్నారో రండి, విడుదల పొందండి యేసు నామంలో. ఎంతకాలం దీర్ఘకాల రోగాలు, ఇంకా డాక్టర్ గారు చెప్తున్నారు చనిపోతారు, ఇక తీసుకుపోండి ఇంటికంటే అక్కడ వద్దు, ఇక్కడికి తీసుకురండి, స్వస్థత పొందండి యేసు నామములో. మరి మీ కొరకు ఎన్నో అద్భుతాలు మేము ఇప్పటి వరకు చూపించగలిగాం. దయచేసి గమనించండి. హల్లెలూయా. హలో అయ్యా, వందనాలయ్యా. చల్లి చెప్పమ్మా. అయ్యా, నీ పాదాలు పట్టుకుని వేడుకుంటున్నాను. పాదాలు ఏం పట్టుకోవద్దు. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు చెప్పండి. గుడివాడ నుంచి మాట్లాడుతున్నాం. దూరం నుంచమ్మా? గుడివాడ నుంచి అయ్యా. గుడివాడ. చెప్పండి తల్లి. నాకు నా భర్తకి షుగర్ వచ్చిందయ్యా, ఆకలి లేదు. మీరు ఇప్పుడు టీవీలు అన్ని చూస్తున్నారు కదా, రండి తల్లి వచ్చి. మరి రండి, ఇద్దరు షుగర్ తగ్గిపోద్ది. ఎందుకు బాధపడతావు? ఇది చిన్న విషయం. మరి 2 కిడ్నీలు పాడైపోతేనే బతుకుతున్నారు కదా. ఇవన్నీ ఎప్పుడు చూస్తున్నారు టీవీ? టీవీ ఎప్పటి నుంచి చూస్తున్నారు మీరు టీవీ? మరి ఎందుకు రావట్లా, ఏడుతున్నావు? అట్లా ఏడవకూడదు, రా వచ్చి తగ్గించుకోమ్మా. ప్రభు కార్యం చేస్తాడు. తల్లిని అలాగే మరి తన భర్తను కూడా బట్టి ప్రార్థిస్తున్నాను. మేలు చేయండి. వారి షుగర్తో బాధపడదు. యేసు నామములో షుగర్ మొత్తం తగ్గిపోను. అమ్మ మీరు ఇక్కడికి రండి, పూర్తిగా విడుదల వస్తుంది. టాబ్లెట్లు మింగుతున్నారా? ఇప్పుడు చేసేది అదే. మీరు టాబ్లెట్లు మింగుతున్నారా? సరే రండి, విడుదల పొందుతారు. సరేనా? దేవునికి మహిమ కలుగును గాక. మరి యేసు ఆశ్చర్యపురంలో జరిగే స్వస్థత ప్రార్థనలు మీ అందరూ చూస్తున్నారు. దయచేసి ఫోన్ కలపోయినా మీరు బాధపడకండి, రండి, మరి వచ్చి విడుదల పొందండి. హలో హలో చెప్పండి. వందనాలండి. మాది శ్రీకాకుళం జిల్లా. నా పేరు చంద్రిక. నాకు 8 నెలలు అవుతుంది, పారాలసిస్ వచ్చింది అయ్యారు. ఇప్పుడు ఫోన్ చేసావు కదమ్మా చంద్రిక? అవును అయ్యారు, ప్రార్థన చేస్తాం వల్ల మీతో ఫోన్ కట్ అయిపోయింది అయ్యారు. తెలివితేటలు చాలా ఉన్నాయి చంద్రిక నీకు. స్తోత్రం నాయన, కట్ అవ్వలేదు. స్తోత్రం నాయన. చంద్రిక కొరకు మరోసారి ప్రార్థిస్తున్నాము. ఆమె రాదంట. అలాగే ప్రభువా మరి ఇప్పుడే ప్రార్థిస్తున్నాను, ఆ బిడ్డకి మేలు చేయండి ఏ విధంగా అయినా. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమె. దయచేసి గమనించండి. మరి దేవునికి అసాధ్యమైనది లేదు, దేవునికి సమస్తమును సాధ్యమే. హల్లెలూయా. హలో వందనాలు అయ్యారు. వందనాలండి. అయ్యారు, మా ఇంట్లో ఎంత కష్టపడినా రూపాయి ఉండట్లేదు అయ్యారు. ఏదో ఒక సమస్య వస్తుంది, డబ్బులు ఉండట్లేదు.
పండగ వస్తుంది, క్రిస్మస్ పండగ కానీ. సో ఇంట్లోకి ఎంత కష్టపడిన అమౌంట్ డబ్బులు అసలు ఉండట్లేదు అయ్యారు. ఎంత తెచ్చినా అలానే వెళ్ళిపోతుంది. దానికి నేనేం చేయలేనమ్మా. స్తోత్రము. మీరు రోగాలు ఏమైనా ఉంటే చెప్పండి, వాటి కోసం ప్రార్థన చేస్తాం. మా అమ్మగారికి కూడా హెల్త్ బాగుండట్లేదండి. మా అమ్మకు కూడా కొంచెం హెల్త్ బాగుండట్లేదు. 4 సంవత్సరాలు అవుతుంది ఆవిడకి ఉంటుంది బాగుండట్లేదు. రోగాలు అప్పులు చేసేమమ్మా, అప్పులు తీర్చండి ఏంది కాదు. స్తోత్రమే. మీకు రోగాలు ఏమన్నాయో విడుదల పరచలు చేసినాం. మాట్లాడండి. హల్లెలూయా. హలో, హలో, కాల్స్ పంపించండి. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. హలో, 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 థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. సమస్త ఘనత మహిమ ప్రభుకే చెల్లును గాక. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. యేసు ఆశ్చర్య పరువులో ప్రతి శనివారం జరిగే స్వస్థత ప్రార్థనకు మీ అందరినీ కూడా ప్రేమపూర్వక ఆహ్వానిస్తున్నాను. మరి ఇవన్నీ కూడా జరిగిన అద్భుతాలన్నీ యేసు ఆశ్చర్య పరువులో జరుగుతున్నాయి. హలో, హలో, ప్రైజ్ లార్డ్ తల్లి, చెప్పండి. మాది విజయవాడండి. మరి మా పాపకు 9 సంవత్సరాలు మట్టి పిల్లలు లేరు. మరి నా ఒంట్లో హార్ట్ ప్రాబ్లం ఉందండి. నా గురించి ప్రార్థన చేయండి. స్తోత్రములైన తల్లిగారికి ఉన్న హార్ట్ ప్రాబ్లం నుంచి విడుదల కలిగించు. వారి ఇంట్లో కూడా ఉన్న సమస్యలన్నీ అద్భుతంగా విడిపించండి వేస్తున్నాము. ఆమె దయచేసి గమనించండి. ఏదైతే వ్యాధి ఉందో మామూలుగా చిన్న చిన్న సమస్యలు కాకుండా కొద్దిగా పెద్ద పెద్ద సమస్యలు ఏదైతే ఉన్నాయో వాటి కొరకు నేను ప్రార్థన చేయడం సిద్ధంగా ఉన్నాను. దయచేసి గమనించండి. హలో, హలో, చెప్పండి. అమ్మాయికి కొంచెం బాగోలేదు, ప్రార్థన చేయండి. ఏమైంది తల్లి మీ అమ్మాయికి? అలాగే కొంత మట్టి లేకుండా మాట్లాడుతున్నారు పిచ్చి పిచ్చిగా. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? ఓకే, స్తోత్రం. నైనా వారి కుమార్తె విషయంలో ప్రార్థిస్తున్న మేలు చేయండి. నిశ్చితమైతే ఆ బిడ్డకి సంపూర్ణమైన ఆరోగ్యం విడుదల ఇవ్వండి వేస్తున్నాము. ఆమె దయచేసి దీర్ఘకాల రోగాలు ఎవరికైనా ఉంటే ఏదో ఫోన్లో చేసేస్తే తగ్గిపోద్ది అన్నట్టుగా మీరు అనుకోకుండా దయచేసి మీరు ఏం చేయాలంటే తీసుకురావాలి. హలో, 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 తల్లి చెప్పండి అమ్మా. మీరు మీ మాటలు ఇంకా పక్క నుంచి కూడా వినపడుతున్నాయి, మంచిగా మాట్లాడండి అమ్మా. చెప్పండి. మా అమ్మగారికి మాది కల్లూరు అండి. మా అమ్మగారికి బస్సోపురం. అంటే బ్లడ్ స్టార్ట్ అయ్యి చెయ్యి కాలు కొద్ది సర్చ్ రూపంలో వచ్చింది. ఓకే, ప్రార్థన చేస్తానమ్మా. స్తోత్రం. తల్లి గారికి ఉన్న శోధన సహోదరు చెప్తాను, ప్రార్థిస్తున్న సంపూర్ణంగా విడిపించండి. సమస్త ఘనత ప్రభుకి చెల్లును గాక. మన ప్రభుకి సమస్త ఘనత మహిమ ప్రభావాలు మన ప్రభుకి చెల్లును గాక. ఈరోజు చాలామంది బిడ్డలు సమస్యలతో ఉన్నారు, చాలా రోగాలతో ఉన్నారు. అలాంటి వారికి లైవ్ మేము చేస్తున్నాము, దయచేసి గమనించండి. హాస్పిటల్లో. హలో, హలో అమ్మా, చెప్పండి, మాట్లాడండి అమ్మా. అయ్యా, నేను కాలు నొప్పులు అయ్యా. స్తోత్రం అయినా తల్లి గారి కాలు నొప్పులు వినిపించండి, అద్భుతాలు చేయండి వేస్తున్నాము, నడుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి దీర్ఘకాల వ్యాధులు, కిడ్నీ సమస్యలు, గుండె సమస్యలు దయచేసి గమనించాలి. చాలామందికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మరి అలాంటి చాదబడులు, దురాత్మ ఎలాంటి వారి కొరకు ఈ యొక్క లైవ్.
మరి అమ్మ చాలా కాళ్ళు చెమురులు నొప్పులు పనిలేను, కీళ్ళ నొప్పులు, ఫుడ్స్ ఉంటే జలుబు వస్తుంది. ఎక్కడ హల్లెలూయా. టీవీలో చూస్తావా? 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 తిన్నా, కూరాకులు తిన్నా, అంత జ్వరం వచ్చినట్లు, పడిశం పట్టినట్లు, అలసట అయిపోతుంది, శక్తి లేకుండా, రక్తం లేకుండా, కాళ్ళు పట్టేయాలంటే జాగ్రత్త. చప్పట్లు కొట్టు. లేవాలి. రక్తం కూడా లేదు ఏం దగ్గర. ఎవరు కాళ్ళు నొప్పులు కూడా, నడుము కూడా గుంజుతుంది, ఆమెకి మోక్స్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది. లే, సొంతగా లేచిపోతున్నాను. చప్పట్లు కొట్టాను. పైకి వచ్చే పైకిరా త్వరగా, నువ్వు కూడా రా. హల్లెలూయా. పట్టుకోవాలి. మరియమ్మ లే, మరియమ్మ కాళ్ళలో నొప్పులు కూడా తగ్గిపోయినాయి. ఆమె కాళ్ళు నొప్పులు ఉన్నాయా? తగ్గిపోయినాయా? ఎగిరి గంతులే. కాళ్ళు నొప్పులు, 2 కాళ్ళు నొప్పులు పని చేయడానికే ముందరకు బాబు. ఏ ఊరు అన్నారు మీరు? భూమలగడ్డ అంటే తిరుపతి దగ్గర. ఓహో, అందుకే బాబు అంటున్నారు. నన్ను అక్కడ తిరుపతిలో అట్లా బాబు అంటారు కదా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఏంటి కదా, ఎంతకాలంగా బాధలు ఇలాగా మీకు? 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలే. ఇప్పుడు ఏడుస్తావా ఏంటి? బాధ తట్టుకోలేక. భార్య, భర్త, పిల్లలు ఎంతమంది? నాకు ఎవరు లేరు బాబు. ఎవరు లేరే? ఒక మనసు అంతా బాధగా కనపడుతుంది. నేను నవ్వుతా అండి, మా ఇంటిని కూడా లేడాడు చిన్నప్పటి నుంచి కూడా. అమ్మ నాయన చచ్చిపోయి నేను నవ్వుతా ఉంటే, మా ఆయన 6 సంవత్సరాలు అయింది వచ్చి, మళ్ళీ భర్త వచ్చి, అప్పటి నుంచి నాకు చేతపడలు చేసి 5 సంవత్సరాల నుంచి వాళ్ళు బాగా ఎవరో చేసినారు. తగ్గిపోయింది చూసుకోవాలి. మొక్కళ్ళు గీపోయాలు అన్ని తిమ్ముర్లు, తేమ తగిలితే కూడా కాళ్ళు తిమ్ముర్లు, కూరాకులు, కూరగాయలు తింటే పడిచి పట్టి జ్వరం. ఇక అన్ని తినేసే, చికెన్ కూడా తినవచ్చు. ఇక అన్ని తినేసే. చర్చికి వెళ్తారా? వెళ్తాము. ఇప్పుడు మీ వదిన ఆవిడ మా భర్త వాళ్ళ చెల్లెలు, మా చిన్నమ్మ. ఓహో, ఎట్లా ఉంది ఇప్పుడు? హ్యాపీయా? ఇప్పుడు బాగుంది అయ్యగారు. చాలా రోజుల నుంచి నాకు చెప్తాను ఇంత పదామని, నేను లేట్ చేస్తా ఉన్నాను. నేను అనుకోకుండా వచ్చేసినాము. ఓకే, చప్పట్లు కొట్టాలి గట్టిగా. పిల్లలు ఉండాలి బాబు, పిలుచుకొస్తాము వదిన బిడ్డ. చాలా త్రాగుడికి బానిస అయిపోయినాడు. ఓకే, హల్లెలూయా. ఓకేనా? ఆమేన్. చప్పట్లు కొడదాం మరోసారి. ఓకే, వెళ్ళిపో. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఈ యొక్క శనివారపు స్వస్థత ప్రార్థన యొక్క ప్రత్యేకత ఏంటంటే, గొప్ప అభిషేకం, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా పరిశుద్ధాత్మ దేవుడు తాకటం, ఆ అభిషేకములో గొప్ప విడుదల పొందటం వచ్చిన ప్రతి ఒక్కరు కన్నులారా చూస్తున్నారు. రెండవది ఏంటంటే ఇన్సిడెంట్ హీలింగ్స్, అప్పటికప్పుడే స్వస్థత పొంది హ్యాపీగా వెళుచున్నారు. ఎంతో కాలంగా బాధపడుతున్నటువంటి వారు అప్పటికప్పుడే ఇన్సిడెంట్ హీలింగ్స్ ద్వారా స్వస్థత పొంది హ్యాపీగా వెళుచున్నారు. రండి, విడుదల పొందండి. ప్రభు మిమ్మల్ని ఖచ్చితంగా స్వస్థపరచునుగాక. ఆమేన్. శనివారం ప్రార్థనా సమయము ఉదయం 11:30 నుంచి 4 గంటల వరకు. స్థలం యేసు ఆశ్రయపురం గుర్రంగూడ నియర్ ఎల్బీ నగర్. యేసు ఆశ్రయపురం అడ్రస్ కోటి నుండి, జేబిఎస్ నుండి, ఉప్పల్ నుండి, బిహెచ్ఎల్ నుండి 279 బస్సు. యేసు ఆశ్రయపురం గుర్రంగూడకు చేరుకోవడానికి అడ్రస్ ఏంటంటే, సిటీ నుండి ఎక్కడి నుంచైనా, ఇమిలిబన్ నుంచి కానీ, సికింద్రాబాద్ నుంచి కానీ, కోటి నుంచి కానీ, ఎక్కడి నుంచైనా ఇబ్రహీంపట్నం వెళ్ళే బస్సు 277, 279. ఈ బస్సు ఎక్కి గుర్రంగూడ అని చెప్తే మన చర్చి గేటు ముందే బస్సు ఆగుతుంది. దయచేసి హైవేలోనే ఎల్బీ నగర్ దగ్గర నుండి 3 కిలోమీటర్లు
మెయిన్ రోడ్లో గుర్రంగూడ యేసు ఆశ్రయపురం ఉంటుంది. బస్ స్టాండ్లోనే చర్చి ఆనుకుని గోడ మాత్రమే ఉంటుంది. ఆ గేటు కాడే మీరు దిగొచ్చు. ఎవరిని అడగవలసిన పని లేదు, భయపడవలసిన పని లేదు. ఆరాధన సమయములు శనివారం స్వస్థత ప్రార్థన ఉదయం 11:30 నుండి 4 గంటల వరకు స్వస్థత విడుదల ప్రార్థన సమయం. కళమ్మ కర్ణాకాలు నల్గొండ నుంచి వచ్చి కిడ్నీ ప్రాబ్లం ప్రార్థన చేయించుకున్నాము, పూర్తిగా తగ్గిపోయింది. చెప్పు ఏమైంది నీకు? మంచిగానే ఉంది సారా. అయిపోయింది. ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి కాళ్ళు ఆసినాయి. కాళ్ళు లోపల కాళ్ళు ఇప్పుడు మంచిగా అయిపోయినా చూపిస్తున్నా చూడండి. కిడ్నీ ప్రాబ్లం అంట. ఇంకెవరన్నా ఉన్నారా మీ వాళ్ళు? ఎవరున్నారు ఇక? మా పాప ఉంది. మీ కూతురు. ఇంకా ఈమెకి కొడుక? ఆయన ఎవరు? మా బావ. ఈయన మీ బావ. ఈమె నీకేమైతుంది? అమ్మ. మీ అమ్మగారా? మీ కూతురుకి కాళ్ళు నొప్పి ఉంది కదా? ఓకే, మీరే. ఓకే ఓకే, సబ్బులోటం గట్టిగా. ఇప్పుడు మీ అమ్మ కదా? అవును. క్రియాటిన్ ఫస్ట్ 1.7 ఉంటుంది, ఇప్పుడు 1.1 వచ్చింది అయ్యారు. 1.1 అది అసలు సబ్బులు కొట్టండి. ఎన్ని సంవత్సరాలు బాధపడింది ఆవిడ? ఇప్పుడు చాలా సంవత్సరాల నుంచి ఇంత ముందు ఉండే. చాలా అంటే ఎన్ని సంవత్సరాలు? 15 సంవత్సరాల క్రితం ఉండే సార్. ఇది 15 సంవత్సరాల క్రితం ఉండే. 15 సంవత్సరాల క్రితం కిడ్నీ ప్రాబ్లం ఉందా? దేవుడు నమ్ముకుంది 15 సంవత్సరాల నుంచి. మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయింది సార్. నొప్పి మళ్ళీ వచ్చిందా? మళ్ళీ క్రియాటిన్ మళ్ళీ పెరిగింది. ఇక్కడికి వచ్చి స్పాన్సర్ చేసుకున్నాక తగ్గిపోయిందా? స్పాన్సర్ చేసుకున్నాక. అవునయ్య గారు. సబ్బులు కొట్టండి గట్టిగా. ఏం పేరు నీ పేరు? మళ్ళీ చెప్పు. కలమ్మ. మీది ఎవరది? 5 సంవత్సరాల కింద కాళ్ళు ఆసినాయి. కాళ్ళు వాపులు. కాళ్ళు ఆస్తుంటే అట్టనే పేరుకుపోతూనే ఉన్నా, వస్తూనే ఉన్నా. నూనె గట్ట రుద్దుకుంటూనే ఉన్నా. రుద్దుకుంటుంటే ఇక ఉంటుంటే ఇక కాళ్ళు ఇట్లా ఆస్తున్నాయిందని హాస్పిటల్ పోతే మరి కిడ్నీల ప్రాబ్లం అని చెప్పిండ్రు. చెప్తే 4 పోయి 7 అయ్యింది. 7కు పోతే మళ్ళీ అది పెడతారు కదా కిడ్నీలు కడుగుతుంది. 8 వస్తే అది పెడతారా అని అన్నాడు. సర్లే అని ఇడికొచ్చినాక నాకు మంచిగా స్వస్థత కలిగింది. ఇంకా ఇప్పుడు మళ్ళీ అప్పుడప్పుడు నిజాలే చెప్పాలా? సైతాన్ శోధిస్తుంది. అది వదిలే. కిడ్నీల సంగతి. కిడ్నీలు అంటే ఇప్పుడు ఒక్క చెస్ట్ ఉందంట, ఆ చెస్ట్ చేయాలని డాక్టర్ చెప్పిండు. ఓకే, మమ్మీ పూర్తిగా హ్యాపీయా? మమ్మీది పూర్తిగా హ్యాపీనా? చప్పలు కొట్టండి గట్టిగా. 7 అలా వెళ్ళిందంటే సాక్షి చెప్తాను వచ్చింది గారు. మీరు సాక్షి చెప్తాకు వచ్చారా? మీ కూతురికి కూడా ప్రాబ్లం ఉంది కదా? అది నేను ఇప్పుడు చూస్తాను. ఓకేనా? కిడ్నీలు ఇప్పుడు నార్మల్ అయినాయి అంట తల్లికి. చప్పలు కొట్టి ప్రాబ్లం కనపచ్చాడు. సైతాన్ ఏదో శోధిస్తున్నా. అదేమంటుంది సైతాన్? ఏమంటుంది? భయం అయితే నాయన. భయమా? భయం అయ్యి అన్నం తిందామన్నా అన్నం తినబుద్ధి అయితే లేదు. అట్టు తిక్క అవుతుంది. ఇక అక్కడ కడుపులో గూగులు లేస్తుంది. ఒకసారి అన్నం ఆకలి అవుతుంది, ఒకసారి ఆకలి కాదు. ఓకే, అది ఒకటేనగా. సైతాన్ ఎంత ఇక్కడ తగ్గదా? అది కిడ్నీయే 7కి వెళ్ళింది, నార్మల్కి వచ్చిందంటే సైతాన్ ఎంత ఏమైనా పడుతుందా? ఉంటది అంటవా? ఇక ఇంకెందుకు ఉంటది? ఇక్కడికి వచ్చినాం, మన కాడికి వచ్చినాక. మరి నువ్వు అది ఎందుకు అనట్లేదు? ఇంకా నాకు నిజాలు చెప్పాలి ఎప్పుడైనా మైక్ లో లైవ్ లో. నిజమే సార్. తగ్గిందా? తగ్గింది. తగ్గలేదనే చెప్పాలి. తగ్గకపోతే కారణం కూడా నేను చెప్తా. ఓకేనా? సైతాన్ కూడా వదిలేస్తుందా? ఉంటుందా? పోతది. మన కింద ఎంత అది. అంతేనా? ఎన్ని చర్చిలు కూడా తిరుగుతావు కదా నువ్వు? పోతున్నాడు ఆయన. ప్రతి ఆదివారం పోతుందా? కనగలేనా మీది? కన్నికల్. అదే మీ ఊరు చాలా మంది వస్తారు ఇక్కడ, చాలా మంది వస్తారు. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. దయచేసి గమనించండి, మన యేసు ఆశ్రయపురానికి ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇతర రాష్ట్రాల నుంచి శుక్రవారంకే వచ్చేస్తున్నారు చాలామంది. దయచేసి గమనించండి, ఇతర రాష్ట్రాల నుంచి, వేరే మన ఆంధ్ర తెలంగాణ కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి ఈ యొక్క పరిచర్యను చూసి మరి వస్తున్నారు. హలో, హలో, ప్రైజ్ లార్డ్ అమ్మా.
నేను చెప్తే నువ్వు చెప్పడం కాదు. నీకేమైనా ప్రార్థన వస్తుందా? సరదాగా చేసినావా? అది చెప్పే త్వరగా. సర్జరీ ఏం చేయలేదు. దయచేసి ఎవరైనా అమర్యాద మాట్లాడితే అప్పుడే కట్ చేసేస్తాను. మన వేరే రాష్ట్రాల నుంచి మనకి కాల్స్ వస్తున్నాయి. అలాగే వేరే రాష్ట్రాల నుంచి కూడా అక్కడ మరి స్వస్థతలు లేక, ఆంధ్రలోనే కాదు తెలంగాణలో కూడా ఎక్కడ స్వస్థత లేక ఈ స్థలానికి వస్తున్నారు. ఎందుకంటే వాక్యాలు చాలామంది చెప్పేవాళ్ళు తయారయ్యారు. దర్శనాలు చెప్పటాలు, ప్రవచనాలు చెప్పేవాళ్ళు చాలామంది తయారు. ఒక వ్యక్తి విడుదల పరచబడాలంటే మరి ఎంత ప్రార్థన ఉండాలి, ఎంత శక్తి ఉండాలి. ఒక అద్భుతం జీవితంలో హాస్పిటల్కి తగ్గదు, చనిపోతాడు అన్నవాళ్ళు ఈ స్థలంలోకి వచ్చి బ్రతుకుతున్నారు. మర్యాదగా మాట్లాడాలి. ఎవరు ఫోన్ చేసినా మీరు మర్యాద అన్న తమ్ముడు ఏమి లేవు దైవజనుల గురించి. సరే బ్రదరు, పాస్టర్ గారు ఏదో. హలో హలో, వందనాలండి. వందనాలు చెప్పండి అయ్యా. నాకు 2 కాళ్ళు నరాలు పనిచేస్తా. సరే కళ్ళు మూసుకునండి. ఎప్పటి నుంచి ఉంది అట్లాగే మీకు? 14 సంవత్సరాల నుంచి అండి. ఎక్కడుంటారు? ఏలూరు అండి. ఏలూరా? స్తోత్రం నాయన. 14 ఏళ్ళుగా కుమారుడు బాధలు అనుభవిస్తున్నారు నరాల బలహీనతతో. నిశ్చితమైతే యేసు ఆశ్చర్యపడి నడిపించి విడిపించండి. యేసు నామములో నడుచున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి ఎవరి కోసం ఎక్కువ టైం ఇవ్వలేము. దయచేసి గమనించండి. మీరు ఫోన్ కలిపితే మళ్ళీ కాల్ చేయొచ్చు. ఫోన్ కలిసినప్పుడు చక్కగా మీ ప్రార్థన వస్తుందో డైరెక్ట్ చెప్పండి. అది తగ్గేది ఉంటే. హలో, తల్లి చెప్పమ్మా. కళ్ళు కనపడవయ్యా, 2 కళ్ళు సున్నమడి చానేళ్ళ కనపడవు. చేతులు నొప్పులు, భుజాలు పండుకుంటే, కాళ్ళు నొప్పులు, నడవని మోకాళ్ళయ్యా, నడుములు నొప్పులు, పై అంత శరీరం అంతా నొప్పులతో అల్పరిస్తున్నాయి. తల్లిని దర్శించండి. ఈ ఆత్మ ద్వారా బలమైన కార్యం జరిగించి ఆ బిడ్డ కళ్ళు, చెవులు, చేతులు, శరీరం అంతా అద్భుతంగా విడిపించండి. స్వస్థతనివ్వండి. యేసు నామములో నడుచున్నాం తండ్రి, ఆమేన్, ఆమేన్. దయచేసి సమయం కూడా కొద్దిగా ఉంది. ఈ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం. మరి లైవ్ అయిపోతుంది కనుక స్పీడ్గా మాట్లాడవలసి వస్తుంది. హలో అయ్యా, నా పేరు కుమార్ స్వామి, హుజరాబాద్ నుండి మాట్లాడుతున్నాను. అయ్యా, నైట్ పీడకలలు పడుతున్నాయి, భయంకర కళలు, పీడకలలు. దేవాని కుమారుని దర్శించండి. యేసుక్రీస్తు నామములో పీడకల నుంచి విముక్తిని చేయండి, ఆమేన్. దయచేసి ఇంక కొద్ది సమయం ఉంది. 10 నిమిషాల లోపల మనం చేసుకోబోతున్నాం. ప్రతి శనివారం కూడా యేసు ఆశీర్వాదం నందు జరుగు స్వస్థత ప్రార్థనకు మీరు రండి. ఎలాంటి బాధలు ఉన్నాయి, శోధనలు ఉన్నాయి. దయచేసి మీరు వీలుంటే ఒక టీవీ ప్రోగ్రాంకి స్పాన్సర్ చేయొచ్చు కూడా పరిచర్యలో. అది స్వస్థత విడుదల కానుక. అది దయచేసి ఇంకొక రకంగా అనుకోద్దు. అది విడుదల కానుక అక్కడ ఉంటుంది. విడుదల కానుక మరి విడుదల పొంది కానుక వేసుకుని వెళ్ళిపోవచ్చు. హలో హలో సార్, తల్లి చెప్పమ్మా. బీపీ ఎక్కువ ఉంది సార్, మాకు భార్య భర్తకి ఇద్దరికి ఉంది సార్. స్తోత్రమైన వాళ్ళ బీపీలు సంపూర్ణంగా నార్మల్ చేయండి. వేస్తున్నాం. ఆమేన్, ఆమేన్. దయచేసి మరోసారి చెప్తున్నాను, ఎటువంటి శోధనలు ఉన్నా, ఎలాంటి బాధలు ఉన్నా, అది డాక్టర్తో కాకపోయినా, రిపోర్ట్లో రాకపోయినా, యేసు ఆశ్చర్యకరులో సంపూర్ణమైన స్వస్థత ఉంది. హలో హలో అమ్మా, గట్టిగా మాట్లాడండి. వందనాలు తల్లి, చెప్పండి. ఈ ఫోన్ సరిగా వినపడతలేదు. దయచేసి ఎవరో ఫోన్ చేశారు, మరలా తర్వాత చేయండి. దయచేసి మరోసారి చెప్తున్నాను, ఎవరికైతే అవసరతలు ఉన్నాయో అది దీర్ఘకాల రోగాలు. దయచేసి గమనించండి. మరి దీర్ఘకాల రోగాలు మరి ప్రభావాలు ఏవైతే ఉన్నాయో వాటి కొరకు నేను ఇప్పుడు ప్రార్థన చేయబోతాను. హలో హలో తల్లి చెప్పండి అమ్మా. నాకు కిడ్నీలు ప్రాబ్లము, నడుములు నొప్పులు, పెట్టుకడుపు నొప్పి అయ్యా. కళ్ళు మూసుకో తల్లి, ప్రార్థన చేస్తున్నాను. సర్వశక్తి కలిగిన మా దేవ, ఈ తల్లి గారికి ఉన్న కిడ్నీ సమస్య, నడుము అన్ని నొప్పులను పరిపూర్ణ విడిపించండి. నా జడేస్తున్నాము నడుచున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి మరి సమయం కొద్దిగా ఉన్నది. ఆ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం. ఇప్పుడు ఎవరికైనా ఫోన్ కలపతే బాధపడకుండా మళ్ళీ మీరు తర్వాత కూడా కాల్ చేయొచ్చు. హలో డిస్టర్బ్ కాల్ని కట్ చేశాను. దయచేసి గమనించండి. మీరు కాల్ మాట్లాడేటప్పుడు ఎప్పుడే సార్ నా దగ్గర ఎవరు లైవ్ వచ్చినా కూడా ఫోన్ కాల్ వచ్చినప్పుడు ఆ టీవీ సౌండ్ తగ్గించుకోవటం కానీ ఇలాంటి పక్కన మనుషులతో మాట్లాడే విధానం తగ్గించుకోవాలి. ఫోన్ కలిసినప్పుడు
కొద్దిగా మర్యాదగా నాకు మేలు జరుగుతుంది. ఈ దైవజనుడు ప్రార్థన చేస్తున్న వాళ్ళు మర్యాదగా మీరు ఫోన్ చేయాలి, మాట్లాడాలి. మరి దైవజనులతో మాట్లాడటం అంటే నేను తండ్రితోనే మాట్లాడినంత ఫీల్ మీకు వచ్చినప్పుడే ఈ ఫోన్ ద్వారా, ఈ లైవ్ ద్వారా మీకు పరిపూర్ణమైన విడుదల కలుగుతుంది. ప్రభు మిమ్మల్ని దీవించిన గాక. ఎన్నో అద్భుతాలు యేసు ఆశీర్వాదంలో జరుగుతున్నాయి. అవి మీరు కళ్ళారా చూస్తున్నారు. మనకి మీడియేటర్స్ కానీ మధ్యవర్తులు ఎవరూ లేరు. పరిశుద్ధాత్ముడు అక్కడ బలమైన కార్యం జరిగిస్తున్నాడు, మీరు చూస్తున్నారు. హలో హలో అయ్యా చెప్పండి. వందనాలు చెప్పండి. నేను పుట్టపర్తి జిల్లా మాది. నేను 2 సార్లు వచ్చింది సార్ ఇంటికి. నా పేరు మహిమరాజు. మహిమరాజా? మహిమరాజు. నాకు బీపీ రైజ్ అవుతుంది, అది కంట్రోల్ చేయండి సార్. స్తోత్రం నాయన. మీ ప్రియదాసుడు మహిమరాజు గారి కొరకు ప్రార్థిస్తున్నాం. మీ గాయపడిన హస్తంతో ఆ బిడ్డని ముట్టి ఆ బీపీ ఏదైతే ఆ బిడ్డని ఇబ్బంది పెడుతుందో నార్మల్ చేయండి. యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దయచేసి మరొకసారి చెప్తున్నాను, ఇప్పుడు క్లోజ్ అవుతుంది. చిన్న ప్రార్థన చేస్తా. అలాగే మీరు ఎవరైతే లైవ్లో మీ ఫోన్ కలలేదో వాళ్ళు ఇప్పుడు ఫోన్ చేయండి. ఖచ్చితంగా మీతో మాట్లాడి ప్రార్థన చేస్తాను. హలో 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 చెప్పండి అమ్మా. మాస్టరు, నాకు బ్రెయిన్ లో గుళ్ళ ఉందని చెప్పినారు. 15 సంవత్సరాల నుంచి బాధపడుతున్నాను. ఈ మధ్య వారం నుంచి ఇంకా మరీ ఎక్కువైంది. మీ వాక్యం చూస్తున్నాను ఇప్పుడు. దయచేసి నా పేరు మీద ప్రార్థన చేయండి స్వామి. ఇప్పుడు ఈ రోజే చూస్తున్నారా మీరు? ఈ రోజే చూసారా? ఇంతకుముందు ఎప్పుడైనా చూసారా? లేదు స్వామి, నేను అప్పుడప్పుడు చూస్తుంటాను. నా బాధ సమస్య ఎక్కువ అయిపోయింది. మరి మీకు తలలో గుళ్ళు ఉందని కదా, ఇక్కడ కొత్త కదా విడుదల వస్తుంది. చూసారా? మాట్లేదు. స్తోత్రం నాయన. ఈ బిడ్డను దర్శించి నీ ఆత్మకార్యం జరిగించండి. ఆ తలలో ఉన్న గుళ్ళ సంపూర్ణంగా విడిపించండి. వేస్తున్నాము నామే. దయచేసి గమనించండి, 16 సంవత్సరాలుగా తలలో గుళ్ళు ఉందని చెప్పి బాధపడతాను. ఎందుకు? మరి బస్సు ఛార్జీ కదా అక్కడి నుంచి ఇక్కడికి రావటానికి. హలో హలో అమ్మా చెప్పండి. అయ్యా, దగ్గు జలుబు అట్లా ఆయాసంగా ఉండవు, కారతలేదు గొంతులు. స్తోత్రం నాయన. దగ్గు జలుబు ఆయాసం నుంచి తల్లిని విడిపించు. ఆ శోధన ఏది ఉందో తొలగించండి. వేసుకున్నాము. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరొకసారి చెప్తున్నాను, మనం ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఇంతవరకు జరిగించిన కార్యక్రమం అంతట్లో తోడు ఉండండి. ఏ బిడ్డ అయితే ఫోన్ కలలేదో ఆ బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాను. నీ కృప వాళ్ళకు తోడుగా ఉంచి వాళ్ళకి ఫోన్ కలిసి సహాయం చేయండి. నిజంగా బాధలు ఉన్న వాళ్ళు ఫోన్ కలిసి వారు విడుదల పరచబడాలి. మీ చిత్తమైతే దీర్ఘకాల రోగులు మరి ఆ స్థలం నుంచి యేసు హాస్పిటల్కి వచ్చేది కాక యేసు నామములో ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. మరి ప్రతిరోజు కూడా మన నిరీక్షణ ఛానల్లో ఉదయం 10:30 నుంచి ఒక ప్రోగ్రాం వస్తుంది 11 గంటల వరకు. అలాగే మరి 3 గంటల నుంచి 4 గంటల వరకు మన ప్రోగ్రాం వస్తుంది. రాత్రి 11 గంటలకు వస్తుంది. చూడండి. మరి ఎవరైతే మీ చుట్టుపక్కల మీ కుటుంబీకులు ఉన్నారో బాధల్లో వాళ్ళకి ఈ లైవ్ చూడండి. ప్రతిరోజు వస్తుంది లైవ్. అలాగే వాళ్ళు యూట్యూబ్ కూడా ఉంది మనకి, బిఎస్ఆర్ మినిస్ట్రీ. ఆ రౌండ్ దాంట్లో కనపడుతుంది చూడండి, బిఎస్ఆర్ మినిస్ట్రీని మీరు టైప్ చేస్తే అనేక అద్భుతాలు ఉంటాయి. కళ్ళు లేని వాళ్ళు, చేతులు పడిపోయిన వాళ్ళు, మోగవాళ్ళు, నోటి క్యాన్సర్ గలవాళ్ళు, తలలో పుండ్లు ఉన్నటువంటి వారు, గుండెల్లో మరి బాధ ఉన్నవాళ్ళు, కిడ్నీలు పాడైన వాళ్ళు, లివర్ పాడైన వాళ్ళు, మరి 4th స్టేజ్ క్యాన్సర్ కూడా సంపూర్ణంగా స్వస్థత కలుగుతుంది. ప్రతిరోజు కూడా మన నిరీక్షణ ఛానల్లో మరి 10:30కు, అలాగే 3 గంటలకు, మళ్ళీ అలాగే రాత్రి 11 గంటలకు కంటిన్యూ వచ్చే ప్రోగ్రాం చూసి మీరు దీవించబడండి. ఇతరులకు కూడా చెప్పండి. మీకు వీలైతే శనివారం జరిగే స్వస్థత ప్రార్థనకు రండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రము. దయచేసి మీరు ఫోన్ చేయండి. ఫోన్ మాట్లాడతాను, ప్రార్థన చేస్తాను. ఆమేన్. హరికృష్ణ 19 సంవత్సరాల నుండి
ఫిట్స్ వస్తుంది, మందులు వాడుతున్నాము, తగ్గడం లేదు, పడిపోయి చెయ్యికి దెబ్బ తగిలింది, చెయ్యి లేవడం లేదు, పొలం డబ్బులు రావాలి. ఆయన హరికృష్ణ ఎవరో మా కొడుకు సార్, నేను అమ్మను. నువ్వు తల్లివా? సార్ ఈయనకి 19 సంవత్సరాలు అంటే ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు వయసు ఆయనకి? ఇప్పుడు ఉండొచ్చు సార్ 28 దాకా. పెళ్ళయిందా? పెళ్ళి అయింది, ఒక బాబు ఒక పాప సార్. భార్య ఉందా? ఉన్నది సార్. ఏది వచ్చిందా? తీసుకురాలే, ఇప్పుడు మళ్ళా ప్రెగ్నెంట్ లో ఉందా? సార్ ఓకే. మనోడికి పిట్స్ బాగా వస్తుందా? వస్తుంది. రోజుకి ఎన్నిసార్లు వస్తుంది? నెలలో 3 సార్లు వస్తుంది. నెలకి 3 సార్లు వస్తుంది. పూర్తిగా తగ్గిపోద్ది, నా మాట వినాలి. ఏం పని చేస్తాడు ఈయన? 15 సంవత్సరాల నుంచి ఏం పనికి పంపిస్తలేదు సార్. 12 పాస్ అయ్యిండు. ఎక్కడ పోయినా కంపెనీలకు ఇంకా మిషన్ పని ఇస్తారు సార్. మిషన్ పని ఇస్తే వద్దని నాకు ఒక్కడే కొడుకని పంపుతారు. హై పవర్ మెడిసిన్ అవుతున్నారు. రోజుకి ఎన్ని వేస్తున్నారు ఆయనకి? 2 పొద్దుమికి 2 అయ్యా. పొద్దున్నే 2, రాత్రికి 2. లేకపోతే రోజుకు 2-3 సార్లు పడతాడు అయ్యా. ఫిట్స్ వచ్చేస్తుందా? ఓకే 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 ఓకే. పిల్ల ఒక పాప, ఒక బాబు ఒక పాప. నాకు ఒక అబ్బాయి సార్. ఓకే. చిన్న ఏం చదువుకున్నావు? ఇంటర్మీడియట్. ఇంటర్ చదువుకున్నావా? ఓకే. ఇప్పుడు కొద్దిగా మంచిగా అయిందా? అసలు ఎక్కడి నుంచి వచ్చాం కదా, అసలు అతను కాన్సన్ట్రేషన్లో లేడు. బ్రెయిన్ మొత్తం డెడ్ అయిపోయినట్లుగా డల్గా అయిపోయింది. ఉన్నాడయ్యా. ఇప్పుడు ముఖం తేటగా అయిందా? తేటగా అయిందయ్యా. చిన్న నేను నిన్ను మంచిగా చేసేస్తా, ఓకేనా? ఇక లైఫ్లో నీకు టాబ్లెట్లు అవసరం ఉండదు. నేను చెప్తా ఎంత ప్రభావాలు ఉన్నాయి చూసారా మీరు? దయచేసి గమనించాలి. చప్పట్లు కొట్టండి. చిన్న ఇప్పుడు నువ్వు పరిగెత్తుకుంటూ వచ్చి ఎంత రిలీఫ్గా ఉన్నాడో ఫేస్ చూడండి. ఆయన ముఖం చూడండి. బాబు ఆయన మైక్ ఇస్తే ఆయన పేరు, ఆయన అంత ఇంటర్ చదువుకున్న పిల్లోడు, ఏ పని లేకుండా తల్లి ఎక్కడ నా కొడుకు ఏమన్నా అయిపోతాడు అని బాధ. కలర్ ముఖం కూడా తేడా కనబడిపోయింది అప్పుడే. ఆమేన్. చెప్పు, అటు చూడు, అందరంక చూడు, చెప్పు యేసయ్యా అని చెప్పు, మాట్లాడు. నీకు సాక్ష్యం చెప్పడం వచ్చా? నన్ను కాదు, అందరం చూడు. నీలో ఏమన్నా మార్పు కనపడిందా? అలాగే ఉన్నావా? ఏమన్నా మార్పు కనపడుతుందా నీలో? కొద్దిగా మార్పు. ఏం మార్పు కనపడుతుంది? పడిన కదా, ఫిట్స్ వచ్చినప్పుడు ఎప్పుడు కూడా తెలీదు నాకు. అసలే తెలీదు. ఓకే. పడింది కూడా తెలీదు. దగ్గర తెలిసింది. ఇప్పుడు తెలిసిందా? ఫస్ట్ పడ్డప్పుడు ఆయన చూశారు కదా, వదిలేసాం ఆయన్ని, కావాలని వదిలేసాం. అప్పుడు నీకు అన్నీ తెలిసినాయి. అసలు లేకుండా నీకు తెలియదు ఏది కూడా. ఇప్పుడు నీ బాడీ ఇప్పుడు నీది ఇది ఉంది కదా, అంటే నడుతున్నావా, ఏమవుతుందో నీకు తెలియదు. నాకు తెలిసి ఎప్పుడు వస్తుందో కూడా తెలీదు. ఫిట్స్ వదిలేసాయి. నీవు కూడా మాట్లాడాలన్నా ఓపిక ఉండదు. ఏమ్మా చెప్పు. మాట్లాడాలన్నా ఓపిక ఉండదయ్యా. ఇంకా పిడిసి వచ్చే టైంలో కోపంగా ఉట్టిగానే గొడవ పడి మాట్లాడతాడో తెలియదు. చాలా నీరసంగా మాట్లాడతాడు. ఓకే చిన్న, నువ్వు మంచిగా అయిపోయావు. ఆమేన్ చెప్పు. నేను చెప్తాను కదా, నువ్వు మంచిగా అయినట్టు అనిపిస్తుందా లేదా? మంచిగా అయిపోయావు. నడు, వీళ్ళందరి ముందు నడు. చూడం, నీ కొడుకుని చూడు ఒకసారి. ఆయన నడుతాడు. మాట్లాడు. ఆ కొడుకు చూడు ఎలా నడుతున్నాడు చూడు. మార్పు వచ్చిందా? ఇంటికాడ అంత స్పీడ్గా నడుతాడా? అంత స్పీడ్గా నడవడు. చిన్న రా నాన్న రా. ఆమేన్. ఒకసారి కూర్చునిలేగమ్మా, ఇలా కూర్చునిలేగు. ఆమేన్. చూడు, కూర్చున్నాడు చూడు. స్తుతించు దేవుని. ఆమేన్. లేమ్మా. ఇప్పుడు నేనేం చెప్తానో అదే, ఓకేనా? చప్పట్లు కొట్టండి గట్టిగా. సంవత్సరాల కొలిదే మీరు ఫిట్స్ గోళీలు మింగి జీవితాంతం మింగాలంటారు కదా, ఇక్కడ ఎవరు అలా లేదు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్. హల్లెలూయా చెప్పండి. ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న అంతర్శక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి.
నజరేయుడేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ముందుకు రావాలి. హోలీ ఫైర్ చూడు చూడు ద ఫీల్ ద హోలీ స్పిరిట్. చప్పట్లు కొట్టాలి గట్టిగా. ఆమె నీ పేరేంటి? నా పేరు జయమ్మ. ఆ? జయమ్మ. జయమ్మ. సాక్ష్యం యథార్థంగా చెప్తావా? ఏమన్నా దాస్తావా? యథార్థంగా చెప్తావా? దాస్తావా? ఈమె అప్పుడు వచ్చావా? అప్పుడు వచ్చిపోయాను. అంత ముందు ₹1,00,000 దాకా ఖర్చు పెట్టుకున్నాను. ఇంక వద్దని నేను చెప్పి వెనక్కి చేసి సాధించుకున్నాను. మా అల్లుడు ఏం చేసినాడు, అడిగి పోదాం రత్త అయ్యగారికి అడిగి పోయి ప్రార్థన చేయించుకుని మళ్ళీ పోదువు బాగా వచ్చేది అని అన్నాడు. 4 సార్లు పోతే 4 సార్లు ఫైల్ అని చెప్పినారు. అక్కడికి వెళ్ళేది. ఈమె ఎక్కడ వెళ్తావు అసలు? బెంగళూరు, మంగళూరు అక్కడ వెళ్ళానా. ఆడికి వెళ్ళినా కానీ ఒకసారి పోతే నిమ్ముగానే అంటారు, ఒకసారి పోతే రక్తంలో పాల్ట్ కానీ నిమ్ముగా నేను అని 2-3 చెప్పేసినాడు. ఇంకెందుకని చెప్పి వద్దని ఎనికి చేసిన ₹1,00,000 దాకా ఖర్చు అయిపోయింది. మళ్ళీ మా అల్లుడు అయ్యగారికి అడిగిపోతాం రత్త ప్రార్థన చేయించుకొని పోదు అన్నాడు. అడిగొచ్చి ప్రార్థన చేయించుకొని వెళ్ళాను. పోతాను కానీ ఏం లేకుండా అన్ని నెగిటివ్గా వచ్చేసి అన్ని నెగిటివ్ వచ్చేసినాయి. అసలు హాస్పిటల్ ఏం జబ్బు అన్నారు నీకు? రక్తం పాల్టు, నిమ్ము అవన్నీ చెప్పేశారు. 2 సార్లు పోతే 2 సార్లు నిమ్ము అన్నారు. 3వ సారి పోతే ఇంకొక హాస్పిటల్కి పెట్టినారు. ఆ హాస్పిటల్కి పోతే రక్తంలో పాజిటివ్ నిమ్ముగా నేను అన్నారు. అదే రక్తంలో పాల్ట్ అంటే ఏంటి? అది నెగిటివ్. అది ఏదో పాజిటివ్ అని చెప్తాను. హెచ్ఐవి. ఇప్పుడు ఎలాగొచ్చేసింది? నార్మల్ వచ్చేసింది. నార్మల్ వచ్చేసి ఈమె ఎక్కడో వెళ్ళాలి కదా. ఇప్పుడు ఎప్పుడు వెళ్తున్నావు? సోమవారం. ఎక్కడికి వెళ్తున్నావు? కోవిడ్కి వెళ్తుంది. ఆ బెడ్ ఇక్కడికి వచ్చినప్పుడు నోట్లో ఏమీ వేసుకునేదానుగా? ఇప్పుడు వేసుకున్నావా? అసలు ఇక్కడ కూడా రాలి. అక్కడి నుంచే ప్రారదోలిస్తాం. నోట్లో ఏమో వేసుకుంటుంది. హెచ్ఐవి, ఏమేమో వ్యాధులు, ఏమేమో బాధలు. ఇక్కడికి వచ్చారు. ఒక స్పాన్సర్ చేసుకుంది. వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళారు. ఇప్పుడు ఏ హాస్పిటల్ అది? నార్మల్ వచ్చి నేను చెప్పిన ఏ హాస్పిటల్ అది? చెన్నైలోనా? తెచ్చావా రిపోర్ట్లు? ఇప్పుడు ఈ సోమవారం ఆవిడ బయట వెళ్ళిపోతుంది. ఒకవేళ అలా రిపోర్ట్లు ఇది ఉంటే ఆమెను వెళ్ళనివ్వరు కదా. ప్రార్థన చేస్తాం. దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు చూడండి. ఇప్పుడు సంతోషం ఉందా నీకు? సంతోషం ఉందా? చప్పట్లు కొట్టండి గట్టిగా. హెచ్ఐవి నార్మల్ రిపోర్ట్స్. హల్లెలూయా, హల్లెలూయా. మీ అల్లుడు కూతురు వాళ్ళు ఎవరు రాలేదా? ఆవిడ ఏమైతుంది నీకు? మా కూతురు అత్తగారు వచ్చారు. మీ ఇద్దరే వచ్చారు? ఇంకెవరైనా వచ్చారా? వచ్చింది. ఎంత విశ్వాసమో చూడండి. ఆమె అంటుంది, అయ్యా కోవిడ్కి వెళ్ళాక ఫస్ట్ జీతం నీకు పంపించేస్తాను. వద్దులేమ్మా, ఎన్నో కష్టాలు పడలేదు. లేదయ్యా నాకు అంతా నార్మల్ వచ్చేసి మంచిగా అయిపోయాను. చప్పట్లు కొట్టాను గట్టిగా. మళ్ళీ వెళ్ళేటప్పుడు కూడా కానికిస్తున్నానని చెప్పి ఇచ్చి మొన్న ఫోన్పే చేశారు. హల్లెలూయా. అసలు ఎంత చండాలంగా ఎంత చిరాగ్గా ఉందంటే ఈ మనిషి అంత చిరాగ్గా ఉంది. నోట్లో అది వేసుకుంటాం పిచ్చిదానిలాగా కదమ్మా. ఆ వ్యాధిని బట్టి ఆ పరిస్థితులు బట్టి అక్కడిక్కడ తిరిగి ₹1,00,000 ఖర్చు పెట్టుకుని ఆ రిపోర్ట్లు ఈ రిపోర్ట్లను తిరుగుతూ ఉంది. ఇప్పుడు పూర్తిగా నార్మల్ అని వచ్చేసింది కదా. ఆమెకి సంతోషం ఉంది. రేపు సోమవారం కోవైట్ వెళ్ళిపోతున్నారు అంట ఆవిడ. అదిగో వీళ్ళ కూతుర్ని వాళ్ళ కొడుకు ఇచ్చారు. అక్కడ చూపించండి. ఆమె కూడా ఎన్నో దయ్యాలు పట్టుకుని ఇక్కడికి వచ్చింది. 30 సంవత్సరాల బాధ. చప్పట్లు కొట్టాలా? 30 సంవత్సరాల బాధ. పిచ్చోళ్ళు అయిపోయారంట ఇలా. అర్థమైందా? వీళ్ళకి పగలు ఎంత ఉన్నాయి? ఏ ఊరు అసలు మీది? కడప జిల్లా. ఈసైకి మహిమ కలుగును గాక. సంతోషమేనేక? ఓకే అమ్మా, సరేనమ్మా, వెళ్ళండి. దేవునికి మహిమ కలుగాక. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమె లైవ్లో ఎవరైతే మరి ఫోన్ మాట్లాడాలనుకుంటున్నారో దయచేసి సిగ్నల్కి ఆడ ఉండండి. మరి ఆ టీవీకి కొంచెం దూరం కూడా మాట్లాడాలని ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాను. ఈ లైవ్ ద్వారా మీ అందరినీ కలుసుకుని ప్రభుని స్తుతిస్తూ ఆయన కనపరచడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి లెక్కలేని వందనాలు. ఆమేన్. హలో అమ్మ, ప్రెసిడెంట్ తల్లి చెప్పండి.
వందనాలు పాస్టర్ గారు. వందనాలమ్మా. మేము పిడుగురాళ్ళ నుంచి మాట్లాడుతున్నాం అండి. అమ్మా 2012 నుంచి చేతబడులతో చాలా బాధించబడుతున్నాం అండి. మా కోసం ప్రార్థన చేయండి. ఓకే తల్లి, మరి వీలుంటే అంటే ఎన్ని సంవత్సరాల మట్టి బాధపడుతున్నారు అట్లా? 2012 నుంచి చేతబడులు, అప్పులు పాలయ్యి, అసలు పిల్లల చదువులు ఆగిపోయి, చేను పడిపోయి, ఒక 20 సెంట్ల స్థలం ఉంటే అది అమ్మకం జరగకుండా చేతబడులు చేసేయటం, చాలా అసలు అంతా గడిబిలు అయిపోయింది. మీ పేరేంటమ్మా? నా పేరు సలోమి. స్తోత్రమునైనా మా సహోదరి సలోమిని బట్టి ప్రార్థిస్తున్నాం. మీ కృపతో బిడ్డను జ్ఞాపకం చేసుకుని వాళ్ళకున్న శోధనలు తొలగించి వాళ్ళకి ఏమైతే చేతబడులు ఎవరెవరు చేస్తున్నారో వాళ్ళతో మాట్లాడి సమాధానపరచండి వేస్తున్నాములా. ఆమె దయచేసి ఇలా చాలా దీర్ఘకాల రోగాలతో ఇలాంటి చేతబడులతో దురాత్మలతో బాధపడుతున్న బిడ్డలకు మరి యేసు ఆశ్చర్యపురం స్వస్థతశాల ద్వారా మీకు విడుదల కలుగుతుంది. రండి. హల్లెలూయా. ప్రతి శనివారం జరిగే స్వస్థత ప్రార్థనకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. హలో హలో చెప్పండి అమ్మా. అయ్య గారు, బాగా కాళ్ళకి రావాలి కాకుండా వద్దాం అనుకుంటే రాలేకపోయాము. పుళ్ళు వచ్చినాయి బాగా. అదంతా తాట తీసేశారు. హాస్పిటల్కి వెళ్తే పై తాట తీశారు. బాగా పుళ్ళు అయినాయి. మోకాళ్ళ కాళ్ళ నుంచి కింద 2 కాళ్ళకి పుళ్ళు అయినాయి అయ్య గారు. చాలా బలహీనతగా మీకు మీ వీలుని బట్టి మీ పరిస్థితిని బట్టి యేసు ఆశీర్వాదం గుర్రం కూడా రావటానికి ట్రై చేయండి. స్తోత్రం నాయన. మీ తల్లిని దర్శించు. వారికి ఉన్న శోధనలో ఏమున్నా యేసుక్రీస్తు నామములో పూర్తిగా విడుదల. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మరి లైవ్ ద్వారా మీ అందరితో మాట్లాడతాను. దేవుడు మంచి అవకాశం ఇచ్చాడు. హలో హలో. ప్రైజ్ లార్డ్ అయ్యా. ప్రైజ్ లార్డ్. వందనాలు అయ్య గారు. చెప్పండి, త్వరగా గట్టిగా చెప్పండి. కాలు బండి మంచి పడి కాలు ఫ్రాక్చర్ అయింది అయ్య గారు. 3 నెలలు అవుతుంది. నడవలేకపోతున్నాను. బాగా నొప్పిగా ఉంది అయ్య గారు. ఏ ఊరి మీది? మంగళగిరి అండి. మరి విజయవాడలో మీటింగ్ పెట్టినప్పుడు ఎందుకు రాలా? అది నేను టీవీలో చూసాను ఇప్పుడు అయ్య గారు. నేను అంతేనా? సరే అయ్యా. నీ పేరు చెప్పు. డేవిడ్. డేవిడ్. డేవిడా? అయ్యో సహోదరుడు డేవిడ్ గారిని బట్టి ప్రార్థిస్తున్నాం. ఆయన చాలా మేలు చేయండి. ఆయన బండి మీద పడిపోయాడంట. కాలు నొప్పితో ఉన్నాడు. స్వస్థపరచండి. మీ చేతమైతే నడిపించు శక్తిని బలం ఆ ఎముక నరం మూలను ముట్టండి నా జోడిస్తున్నాము. ఆమేన్. ఆమేన్. హలో అయ్యా. వందనాలండి. వందనాలయ్యా. వందనాలండి. వందనాలు. చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? తణుకండి. తణుకు, పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నుంచి అయ్యా. చెప్పండి, మీ ప్రార్థన ఒకసారి చెప్పండి. అదే మా మిస్సెస్ కండి పొట్టగాడు ఎర్లీ అవుతుందండి. మనిషి చాలా బరువు అండి. నల్లపోతుందండి అయ్యా. తలంతా తిరుగుతున్నట్టు, కళ్ళు తిరుగుతున్నట్టు, మోకాళ్ళు పోట్లు ఇవన్నీ బాధలండి అయ్యా. రాత్రుల్లో నిద్ర పడతలేదంటే అయ్యా. సరే ప్రార్థన చేస్తాను. దేవుడి కార్యం జరిగించును గాక. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ. తన భార్య కొరకు ప్రార్థిస్తున్నాను. నీకు అసాధ్యమైనది ఏది లేదు. నీకు సమస్తము సాధ్యము. నీవే కార్యం జరిగించు. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. మరి దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమయంలో మరి ప్రతి ఉదయము 10:30 నుండి మనకి 11:30 వరకు లైవ్ వస్తుంది. దేవునికి స్తోత్రము. అలాగే 3 నుంచి 4 గంటల వరకు, మంగళవారం అయితే 4:30 వరకు కూడా వస్తుంది. అలాగే మరి రాత్రి 11 గంటల నుంచి కూడా మన ప్రోగ్రాం వస్తుంది. దయచేసి చూడండి. అలాగే ఎవరైతే రోగములతో, చేతబడులతో, అనేకమైన బాధలతో, బలహీనతలతో వేధించబడి శోధించబడుతున్నారో అలాంటి వారికి ఈ ప్రోగ్రాము పరిచయం చేయండి. యూట్యూబ్లో కూడా ఈ లైవ్ మీకు వస్తుంది. దయచేసి చూడండి. హలో ప్రైజ్ లార్డ్ అమ్మ. చెప్పండి. ఎడమకాలు నడవనికి వస్తలేదు, కూర్చొనికి లేవనికి వస్తలేదు. బట్టి ప్రార్థిస్తున్నాను. ఎడమ కాలుకి సంపూర్ణమైన స్వస్థతనివ్వండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. హలో ప్రైజ్ లార్డ్. చెప్పండి అమ్మా. అమ్మా చెప్పండి. ప్రైజ్ లార్డ్ అయ్యా. ప్రైజ్ లార్డ్. మా ఆయనకి డయాలసిస్ జరుగుతున్నాయి. వారం నుంచి కూడా వామిటింగ్స్ అవుతున్నాయి. అసలు తగ్గట్లేదు. ఎవరికి? మా హస్బెండ్ కండి. ఏ ఊరి మీది? భద్రాద్రి కొత్తగూడెం. ఓకే.
వీళ్ళు మరి మీరు ఆయనకి వాంతులు అవుతున్నాయి, కిడ్నీ ప్రాబ్లం ఉంది, ఎప్పటి నుంచి? డయాలసిస్ అయితే ఇప్పుడు 3 నెలల నుంచి అవుతున్నాయి గారు. వామిటింగ్స్ అయితే 1 వారం నుంచి అవుతున్నాయి. ఈ టాయిలెట్ వస్తుందా, మూత్రం వస్తుందా? వస్తుందండి. మరి రేపు శనివారం తీసుకొచ్చాడు, మొత్తం ఫ్రీగా దేవుడు కార్యం చేస్తాడు, అద్భుతం జరుగుతుంది అమ్మా. అయ్యగారండి వస్తామండి, ప్రార్థన కూడా చేయండి. ఇప్పుడు చేయను ప్రార్థన. కానీ టీవీలో ఎప్పటి నుంచి చూస్తున్నారు? నేను 1 నెల నుంచి చూస్తున్నా అయ్యగారు. తీసుకురావట్లే మరి ఆయన్ని? అసలు తీసుకొద్దామంటే ఈయన లేగట్లేదు. వద్దాం అనుకుంటాను, ఎప్పటికప్పటికి లేట్ అవుతూనే ఉంది అయ్యగారు. నాకైతే అలా ఏం చేయొద్దు. ఒక విడుదల కానుక కూడా ఉంటుంది, స్వస్థత విడుదల కానుక తీసుకుని ఆయన తీసుకుని వచ్చేసేయండి. ఆ డయాలసిస్ కూడా ఆగిపోతుంది, సరేనా? బాగా వీక్ అయిపోయినట్టు ఉన్నాడు మొత్తం. ఆయన పేరేంటి? పౌల్ అండి. బాగా వీక్ అయిపోయినట్టున్నాడు. పౌల్కి ఒకసారి అద్భుతం చేసి ఆయన శక్తి బలమే ఉండే నిశ్చితమైతే రేపు శనివారం స్వస్థత ప్రార్థనకి ఆయన నడిపించాను. వేస్తున్నాము, నడుచున్నాం తండ్రి. ఆమె ఇష్టమమ్మా, తీసుకొస్తే బాగైపోతాడు. ఎందుకంటే వీక్నెస్ కూడా బాగుంది, ఆ వాంతులు అయిపోతున్నాయి కదా, వీక్ అయిపోయాడు మొత్తం. హలో, నాకు వాలేశారు బాబు, ఓపెన్ చేసి ఆపరేషన్ చేశారు. ఆట ఆపరేషన్ చేశారయ్యా. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు కూడిపోయే స్టేషన్ ఉంది అమ్మా అని అన్నారు. ప్రోగ్రామ్ ఎప్పుడు చూస్తున్నావు? ఇది మన ప్రోగ్రామ్ ఎప్పుడు చూస్తున్నావు? నీ బాధ ఉంది కదా. ఏ ఊరి మీది? మాది మచిలీపట్నం దాటిన తర్వాత తాళపాలెం. సరే, కళ్ళు మూసుకో బాబు. మరి నాకు వాళ్ళు కూడిపోయేటట్టుండి అని అన్నారు. దానికోసం ప్రార్థన చేస్తాను. మరి వస్తావా? హైదరాబాద్కి వస్తావా? మన మంగళవారం నాడు వెళ్తే 15 రోజులకు మందులు ఇచ్చారు విజయవాడ అన్నారు హాస్పిటల్. వద్దు రా, మొత్తం మందులేమొద్దు రా, సరేనా? సరే బాబు. స్తోత్రం నాయన. ప్రియ తల్లిని దర్శించండి. పెద్దవిడి అద్భుతం చేసి ఆ బిడ్డకి విడుదల కలిగి చూస్తున్నాం, నడుచున్నాం తండ్రి. ఆమె అమ్మా చెప్పండి. ఈ పన్ను ఆపరేషన్ అయ్యింది, కొద్దిగా కనిపించడం లేదు, మబ్బుగా ఉంటుంది. సరే అమ్మా, కళ్ళు మూసుకో, ప్రార్థన చేస్తా. కళ్ళు మూసుకో. స్తోత్రం తండ్రి. తల్లి గారి కళ్ళు కొంచెం ప్రాబ్లం ఉన్నాయంట, ప్రార్థిస్తున్నాము. ఆ తల్లిని దర్శించండి, ఆ తల్లితో మాట్లాడండి, నిగాయపడిన వేసి ఆ కళ్ళు చక్క కనపడి ఆరోగ్యంగా ఉంటాయి, సాయించండి వేస్తున్నాము. ఆమె. హలో, వందనాలండి అమ్మ. వందనాలు తల్లి, చెప్పమ్మా. అయ్యగారండి, ఇది మేము విజయవాడ నుంచి మాట్లాడుతున్నామండి. అమ్మా చెప్పండి. ఇది మా నాన్నగారికి పక్షవాతం వచ్చిందండి 1 సంవత్సరంన్నర క్రితము. అయితే ఇప్పటికీ అది ఇంకా బాగోలేదండి. బాగోపోతే తీసుకురావాలండి హైదరాబాద్కి. హలో అమ్మ తల్లి, చెప్పమ్మా. కొంచెం ఛాతిలో నొప్పిగా ఉందండి, గ్యాస్ ట్రబుల్ వచ్చి బాగా ఇబ్బంది పడుతున్నాను. అంటే కొంచెం అంటున్నావు. సరే తల్లి, ప్రైజ్ ది లార్డ్. ఈ వీటిని బట్టి ప్రార్థిస్తున్నాను. ఆ బిడ్డకున్న ఛాతులు నొప్పి, ఆ గ్యాస్ వారి పూర్ణంగా విడుదల పరచబడింది కాక. ఆమె. హలో వందనాలు సార్. చెప్పమ్మా. నాకు లివర్ ప్రాబ్లం ఉంది సార్. నాకు లివర్ ప్రాబ్లం. ఏ ఊరి మీది? ఏ ఊరు? ఏంలా సార్, కర్నూలు పక్కలే ఉంది మాది. ఏంలా లివర్ ప్రాబ్లం అయితే మీరు యేసు ఆసుపత్రి హైదరాబాద్ గుర్రంగూడకు రావాలి, తగ్గించుకుని వెళ్ళిపోండి, సరేనా? ఎంతలో గడ్డ? ఎంత కొడుకు ఎంత ఉండేది మీ అమ్మకి అప్పుడు? ఇదిగో చూడండి, ఈమె కొడుకు ఎంతమంది పిల్లలు ఉన్నట్టున్నారు అప్పుడు? నిండు నెలలు ఉన్నట్టు, ప్రెగ్నెంట్ తోటి ఉన్నట్టు. ఇందులో కొడుకు. ఈ పిల్ల పెద్దది, చిన్నది, వీళ్ళిద్దరు కూతుర్లకి బర్త్డే. ఈమె పాపము ఎంతో టీవీలో చూసి ఈ కొడుకు ఇట్లా ఉంది. డాక్టర్లు ఏమన్నారమ్మా? డాక్టర్లు ఏమన్నారు? ఇంతలో కొడుకు వచ్చింది, నీరు వచ్చేసింది. ఏమన్నారు? అది నాకు నువ్వు చెప్పు. నాకు అన్నారు కదా, ఈమెకి చాలా గడ్డలు అయినాయి, లివర్ ప్రాబ్లం ఉంది, నోట్ల నుంచి రక్తం పడుతుంది, బతుకుతో. ఎంత రక్తం పడేది? చాలా పడ్డది, 2 బకెట్లు అంతా పడ్డది. ఏ హాస్పిటల్ అది? కిమ్స్ హాస్పిటల్. ఎక్కడ? హైదరాబాద్ లోనా? కిమ్స్ హాస్పిటల్ చూపించుకోగలిగారా? డబ్బులు ఉన్నాయా? అప్పుడు అప్పు తెచ్చుకుని ఇంత పెద్ద కొడుపు, రక్తం నోట్లోంచి పడతాం. పెద్ద కొడుపు అంటే ఒకసారి లివర్ కి బ్యాండేజ్ చేశారు, ఒకసారి ఇక్కడ లోన దానికి ప్రాబ్లం అని ఇక్కడ 2 సార్లు బ్యాండేజ్ చేశారు.
ఈ మనిషి ఇట్లా నడవలేని స్థితిలో వచ్చిందండి. భర్త ఏం చేశాడు తెలుసా? ఏదో వేయందో ఇక్కడ దాకా వచ్చాడు భర్త, వదిలేసి వెళ్ళిపోయాడు. ఈమె దగ్గర ఉన్న డబ్బులు కూడా లాక్కుని వెళ్ళిపోయాడు తాగటాకి. ఈమె ఏడ్చుకుంటే ఇక్కడ నిలబడింది. అమ్మ నువ్వు ఏడవకు, దేవుడు ఉన్నాడు మనకి, నేను తగ్గిస్తా ఆ కడుపుని. ఇంత పెద్ద కడుపు అంటే అదే 1-2 పిల్లలు ఉంటే వస్తా చూడు, అంత పెద్ద కడుపుతో వచ్చావు, బాధపడకని ప్రార్థన చేశానమ్మా. ఈ పిల్లందంట ఏమన్నా నువ్వు చెప్పు, అసలు ఆ టైంలో నిజంగా ఏమన్నా యథార్థం చెప్పు. ఎక్కడ పని చేస్తావు నువ్వు? నేను హాస్పిటల్లో చేస్తాను. ఏ హాస్పిటల్లో చేస్తావు? డెంటల్ హాస్పిటల్లో. ఎక్కడది? ఖమ్మంలో. ఏమన్నా మీ అమ్మని అతను తగ్గిద్దా అన్నావా? ఏమన్నా మీ అమ్మని ఏమన్నా? నీకు భాస్కర్ ప్రార్థన చేస్తారా? పాస్టర్ ప్రేయర్ చేస్తే తగ్గిద్దా అన్నాను. తగ్గిద్దా అన్నారు. అర్థమైందా? తల్లి అంటే ఇష్టం లేక కాదు, ఇంత పెద్దగా ఉంది రక్తం. ఎందుకన్నావు ఆ మాట? 2 బకెట్ల రక్తం కట్టేశారు. కక్కుతుంది, రక్తం కక్కుతుంది, కడుపు చూతి ఎంత ఎత్తున ఉంది. హాస్పిటల్ కాంది అంత. కిమ్స్ హాస్పిటల్నా? ఏ హాస్పిటల్ అది? కిమ్స్ హాస్పిటల్ కూడా కాంది అవుతుందా అన్నట్టుగా నువ్వు వెళ్తున్నావు, అవుతుందా అన్నట్టుగా పిల్లని నిరుత్సాహపడితే ఈ పిల్లని తీసుకుని వచ్చిందండి ఈ తల్లి. భర్తను కూడా తెచ్చింది. భర్త ఇప్పుడే వస్తానాగా డబ్బులు ఇటు అని డబ్బులు తీసుకుని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాడు. అంటే నమ్మకం లేకో లేదా ఇంకోటో ఏమో ఆ బాధతో వచ్చిన ఈ తల్లి ఇవాళ కడుపు మామూలు అయిపోయింది. మొన్న కూడా ఈ మధ్య ఒకసారి ఫోన్ చేసి నాకు ప్రెగ్నెంట్ అని అన్నట్టుగా అనుకుంటున్నారు అందరూ అని బాధపడితే నువ్వేం బాధపడకమ్మా, మనుషులకి ఎందుకు సిగ్గుపడతావు, దేవుడి కోసం చూడు, నీకు తగ్గిపోద్దని నేను ప్రార్థన చేశాను. ఇప్పుడు ఎట్లా ఉందమ్మా? తింటున్నావా? ఊరు చెప్పు. ఊరు సీరోలు మాది. అంటే ఏ జిల్లా? మా సీరోలు మండలం, వరంగల్ డిస్ట్రిక్ట్ మాది. ఊరేది? సీరోలు మండలం. సీరోలు మండలమా? ఇప్పుడు మీరు అందరూ సంతోషంగా ఉన్నారా? మీ నాన్న ఏమైనా మారాడా అట్లా ఉన్నాడా? అందరూ ప్రార్థన చేయండి. వచ్చే వారం శనివారం ఇక్కడ ప్రార్థన ఉంటుంది. మీరు బాగుపడి మీ పక్కన వాళ్ళు చచ్చిపోకుండా, వాళ్ళు చచ్చిపోయారు అన్న ఉద్దేశం ఉంది. కొంతమంది కుళ్ళోళ్ళు ఉంటారు ఏంటంటే ఇక్కడ తగ్గించుకోనగా నేను చెప్పకూడదు, వాళ్ళకి ఎందుకు తగ్గాలని. కొంతమంది కుళ్ళోళ్ళు ఉన్నారు, కొంతమంది మంచోళ్ళు ఉన్నారు. మంచోళ్ళుగా మనం ఉండాలి కదా, దారి చూపించాలి, మార్గం చూపించాలి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం. స్తోత్రము. మీ అందరికి వందనాలు. యేసు ఆశ్రయపురము ప్రతి శనివారం కూడా స్వస్థత విడుదల ప్రార్థన జరుగుతుంది. మరి కొంతమంది తలకాయ నిండా పుండ్లు ఉన్న వాళ్ళు వస్తున్నారు, 4th స్టేజ్ క్యాన్సర్ వాళ్ళు వస్తున్నారు, పక్షవాతం కలిగినటువంటి వాళ్ళు వస్తున్నారు, ఎన్నో రకాలైన శోధనలతో, చేతబడులతో, దురాత్మతో బాధపడుతూ వస్తున్నారు, విడుదల పొందారు. ప్రతిరోజు జరిగే ప్రోగ్రాం మీరు కళ్ళారా చూస్తున్నారు. మరి మీకు అవకాశం ఉన్న వాళ్ళు శనివారం అయితే గుర్రం కూడా యేసు ఆశ్రయపురం మీరికి రండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. మమ్మల్ని సంప్రదించవలసిన నంబర్స్ 79935267 మరి ఒక నంబర్ 7993569287. మా అడ్రస్ ఎల్బీ నగర్ నియర్ బిఎన్ రెడ్డి, గుర్రంగూడ, హైదరాబాద్.